ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారా? మీకందరికీ నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ఈ హృదయపూట మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నజరేయుడు యేసుక్రీస్తు నామంలో మనందరిని బట్టి యేసునామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అపారమైన ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. కృపా క్షమాపణ గుణములు కలిగిన దేవా యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలయ్యా. ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము తండ్రి ప్రభ. మీ పాదపీఠం యుద్ధం నుండి ప్రభ మీ సన్నిధిలో నాయన ప్రభ మేమందరము కూడి నాయన వాక్య ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యన మీరు ఉండి మమ్మలను పరిశుద్ధపరిచి మీ వాత్సల్యము చొప్పున మీ కృప చొప్పున మమ్మలను పరిశుద్ధపరిచి అంగీకరించమని, మీ పోలిక చొప్పున మమ్మలను నేను నడిపించమని, మీ రక్త ప్రోక్షణ చేత మమ్మలను మీ బిడ్డలుగా ముద్రించి రహస్య రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకందరికి మరొకసారి వందనాలు. బాగున్నారండి? వాక్య ధ్యానముల చేత మీరు బలపడుతున్నారా? నేను బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను, విశ్వసించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య ధ్యానముల చేత మిమ్మల్ని దర్శిస్తున్నారని, మీ దగ్గరికి వస్తున్నారని, మీతో మాట్లాడుతున్నారని, మీ హృదయాలతో మాట్లాడుతున్నారని, మిమ్మల్ని సరిచేస్తున్నారని, మిమ్మల్ని క్షమిస్తున్నారని, మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మీరు కూడా ప్రభు సన్నిధిలో మీ పాపములను క్షమించమని అడుగుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్య ధ్యానముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ సరిచేసి నడిపించునుగాక. మన పాఠ్యాంశము హిస్సోపు మొక్క. విన్నారా ఈ పేరు? ఎప్పుడైనా మన చర్చిల్లో ఈ పేరు విన్నారా? ఈ హిస్సోపు మొక్క, ఈ మొక్క మీద ఎప్పుడైనా మెసేజ్లు విన్నారా? ఈరోజు మన పాఠ్యాంశము హిస్సోపు మొక్క. గుర్తు తెచ్చుకోండి. హిస్సోపు అని మనం ఎప్పుడు వింటాము? ఈ పేరు ఎప్పుడు వింటాము? బాగా గుడ్ ఫ్రైడే రోజున వింటాం కదా. గుడ్ ఫ్రైడే రోజున హిస్సోపు మొక్క. గుడ్ ఫ్రైడే రోజున ఈ మాట వింటాం, ఈ మొక్క పేరు వింటాం. ఒక్కసారి వెళ్దాం క్రొత్త నిబంధన గ్రంథంలోనికి. ఒక్కసారి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 27వ అధ్యాయం 34వ వచనంలో చేదు కలిపిన ద్రాక్షారసము అని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ చక్కగా ఇంకా స్పష్టంగా రాయబడి ఉంది. 29వ వచనంలో చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీ చెరకతో నింపి హిస్సోపు పుడకతో తగిలించి ఆయన నోటికి అందించిరి. అంటే యేసయ్యకు అక్కడ నేను దప్పిక గొనుచున్నాను అని యేసయ్య పలకగా ఆ బండ్రౌతులు దాహం అవుతుందని అడుగుతున్నాడు అని చెప్పి చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ చెరకతో నింపి హిస్సోపు పొడక అంటే ఈ హిస్సోపు మొక్క అంటే తగిలించి ఆయన నోటికి అందించిరి. హిస్సోపు అంటే చేదు. హిస్సోపు అంటే చేదు చిరక. హిస్సోపు మొక్క నుంచి తయారు చేయబడినటువంటిదండి. ఆ హిస్సోపు మొక్క చేదుగా ఉంటుందట. ఆ హిస్సోపు మొక్క గురించి మనము ధ్యానం చేసుకుందాం ఈ పూట. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనంలో ఈ హిస్సోపు మొక్క గురించి రాయబడి ఉందండి. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లు అనెను,
మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. 22వ వచనం చూసుకుందాం. మరియు హిసోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిను 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. 1వ రాజులు 4:13. ఇక్కడ ఇంకా స్పష్టంగా రాయబడి ఉందండి. హిసోపు మొక్క 1వ రాజులు 4వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను చూడండి. హిసోపు మొక్క అంట, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. హిస్సోపు మొక్క అంట యెరూషలేము దేవాలయంలో, అంటే యెరూషలేము దేశంలో లెబానోనులో ఉండు దేవదారు వృక్షము, లెబానోను అనే పర్వతం మీద ఆ కొండ ప్రాంతంలో ఉండే దేవదారు వృక్షమునే కానీ, సరే మనకు కావలసింది హిస్సోపు మొక్క. అది ఎక్కడ మొలుస్తుందంట చూడండి, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క. గోడలో మొలుస్తుందంటని, రాతి ప్రాంతంలో మొలుస్తుంది. అది హిస్సోపు మొక్క రాతి ప్రాంతంలో గోడల మీద మొలుస్తుంది ఆ మొక్క. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద కోటల మీద, పెద్ద పెద్ద రాతి కొండల మీద, రాతి గోడల మీద రాగి చెట్లు మొలుస్తూ ఉంటాయి, యాప చెట్లు మొలుస్తూ ఉంటాయి, చిన్న చిన్న చెట్లు అలా 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 మొలుస్తూ ఉంటాయి. గోడల్లో నుంచి చిట్లినటువంటి ఆ గోడల్లో నుంచి కొన్ని మొక్కలు మొలుస్తూ ఉంటాయండి. ఎక్కువగా రావి చెట్టు చూస్తూ ఉంటాం మనం గోడల మీద. పెద్ద పెద్ద రాతి కట్టడాల మీద ఆ గోడల్లో గుండా మొక్కలు, కొన్ని మొక్కలు అది మామూలుగా అడవి మొక్కలు లాంటివి, రావి మొక్కలు లాంటివి, వేప మొక్కలు లాంటివి, ఇంకేవేవో మొలుస్తూ ఉంటాయండి గోడల మీద. అలాగే ఈ జాతి కూడా, ఈ హిస్సోపు మొక్క అనే జాతి కూడా రాతి గోడల్లో నుండి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉంటుందంటే, ఆ మొక్క బెత్తం తెలుసు కదండి, కర్రపుల్ల. స్కూల్లో పిల్లలను కొడతానికి బాగా వాడతాం. బెత్తం అంటే అక్కడే బాగా తెలుసు. బెత్తం అంటే కర్ర. చిన్నపిల్లలు అల్లరి చేస్తాను, చదవకపోయినా, బడికి లేటుగా వస్తున్నా, పిల్లలు కొడుతున్నా, దొంగతనాలు చేస్తున్నా, చిన్న చిన్న మాస్టర్లు ఏం చేస్తారంటే, నేను కూడా టీచర్నేనండి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చెప్పేదానండి నేను స్కూల్లో టీచర్గా. ఆ బెత్తం బాగా వాడేవాళ్ళం. పిల్లలు అల్లరి చేసినా, చదవకపోయినా, లేటుగా వచ్చినా, తోటి పిల్లోడిని గిల్లినా, కొట్టినా, ఏడిపించినా, వాడి దగ్గర ఉన్నాయి లాక్కున్నా, చూస్తా టీచర్లు ఏం చేస్తామంటే బెత్తం వాడి భయం చెప్తూ ఉంటాం. ఆ హిస్సోపు మొక్క అంట బెత్తము వల్లే చక్కగా ఆ గోడల మీద బెత్తం వెళ్ళే పెరుగుద్ది అన్నమాట. అది చేదు, దాని రుచి ఏంటంటే చేదు. వాటికి పువ్వులు కూడా పోస్తాయండి, తెల్లటి పువ్వులు పోస్తాయంట. కొన్ని రకాలు, ఒకటి ఇంకో రకం బ్లూ కలర్లో పోస్తూ ఉంటాయంట పువ్వులు హిస్సోపు మొక్కకి. అది ఒక బెత్తము మాదిరిలో ఉంటుందంటే, పొడవుగా సన్నగా. ఆ ఆకులు కొమ్ములు తుంచేస్తే కర్ర పట్టుకొని కర్ర వాడుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అది గోడలకి రంగు వేస్తాం కదా, కుంచె మాదిరిగా తయారు చేసుకోవచ్చు వాటిల్ని. హిస్సోపు మొక్క కాడల్ని, కర్ర పుల్లల్ని, ఆ మొక్కల్ని ఎండబెట్టి అవి గోడలకి వేసే కుంచెలాగా తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసే ద్రాక్షారసములో ముంచి ఆ రసం పోసి, హిస్సోపు మొక్క రసం పోసి, స్పాంజి ఉంటుంది కదా, గోడకి సిమెంట్ చేసిన తర్వాత స్పాంజులు తీసుకొచ్చి సవర్గా స్మార్ట్గా తుడుస్తూ ఉంటారు. స్కూల్లో కూడా బ్లాక్ బోర్డ్ని తుడుస్తూ ఉంటారు చాక్ పీస్ లెసన్ అయిపోయిన తర్వాత. ఆ స్పాంజీ తెలుసు కదా, ఆ స్పాంజీ ఈ యొక్క హిస్సోపు మొక్క కర్రపుల్లకి తగిలిచ్చి
ద్రాక్షారసంలో హిస్సోపు యొక్క రసం పోసి చేదు చిరక. హిస్సోపు అంటే చేదు. ఆ రసాన్ని ద్రాక్షారసంలో పోసి మళ్ళీ అదే కర్రని కుంచిగా తయారు చేసుకొని పీసులుగా నలగొట్టి పీసులుగా తయారు చేసి దానికి స్పాంజీని గుచ్చి, ఆ కర్రపుల్లని స్పాంజీకి గుచ్చి ఆ స్పాంజీని ఆ చేదు చిరకలో ద్రాక్షారసంలో కలిపిన దాంట్లో ముంచి ఏసయ్య దాహం దప్పికున్నాను అంటే ఆ స్పాంజీని నోటికి అంటిస్తే అది చేదుగా ఉండటం వలన రుచి చూడకుండానే ప్రభు ప్రాణాలు అర్పించేశాడు. ఇప్పుడు ఆ హిస్సోపు మొక్క గురించి మనం వాక్య ధ్యానం అన్నమాట. హిస్సోపు మొక్క అంటే దాని గుణము చేదుగా ఉంటుంది, బెత్తం వలె ఉంటుంది. దానిని బెత్తంగా వాడుకోవచ్చు, తర్వాత గోడలకి వేసే రంగులు వేసే పెయింటింగ్ వేసుకునే ఒక కుంచెలాగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే హిస్సోపు యొక్క అంటే ఈ పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి లేవి కాండము, ముందు ఇది చూద్దాం. లేవి కాండము 14వ అధ్యాయము 6-9 చదువుతాను, వినండి. సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టి విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ఈ హిస్సోప్ అంటండి పాత నిబంధన గ్రంథంలో చాలా అది చూస్తానికి విలువలేనిదిగా ఉంటుంది. గోడల మీద పెరుగుద్ది హిస్సోపు మొక్క, చేదుగా ఉంటుంది దాని గుణం. అది చాలా గట్టిగాను బెత్తం వలె వాడటానికి కూడా బాగుంటుంది. అయితే దాని యొక్క రుచి చేదు. అసలు నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 21వ వచనంలో చూసుకుంటే అక్కడ ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎన్ని చేసిన మోషే గారి ద్వారా ప్రభువైన యెహోవా దేవుడు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేస్తూనే యుద్ధం చేస్తున్నాడు. అద్భుతాలను యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎన్ని యుద్ధాలు చేసినా ఫరో హృదయం కఠినంగానే ఉంటుంది. ఆఖరికి ప్రభువైన యెహోవా దేవుడు ఏం చేశాడంటే సంహార దూతని ఐగుప్తు దేశం మీదకి పంపించాడండి. ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలను చంపేయమని పంపించాడు యెహోవా దేవుడు. ఎవరిని? మరణదూతని. వాళ్ళింటిలో మొదటి మగ పిల్లవాడు చనిపోవాల్సింది ఐగుప్తు దేశంలో ఆ కాలంలో. ఇశ్రాయేల్ ప్రజల్ని మేము బయటికి వెళ్ళిపోవాలి, మాకు బయటకు పంపించండి, మా పస్కా పండగ టైం అవుతుంది, మేము బయటికి వెళ్ళి ప్రభువైన యెహోవా దేవుడికి మేము బలి ఇచ్చి మేము పండగ చేసుకోవాలి, మాకు ఆ టైం అయిపోతుంది, మమ్మల్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టడే ఫరో ఎందుకు వదిలిపెట్టడు అని చెప్పేసి 10 ఆశ్చర్యమైన యుద్ధాలు చేస్తాడండి, అద్భుతాలు సూచక క్రియలతో. ఇదిగో ఈ అద్భుతంతో ఈ ఆఖరి యుద్ధముతో ఫరో ఏం చేశాడు? ప్రభువైన యెహోవా దేవుడు మరణదూతను పంపించినప్పుడు మోషేతో మాట్లాడతాడు ప్రభువైన యెహోవా దేవుడు. నేను ఈ రాత్రికి మరణదూతను ఐగుప్తు దేశం మీదకి పంపించబోతున్నాను, అయితే మీరు ఒక పని చేయాలి. ఆ మరణదూత మిమ్మల్ని ఏమి చేయకోకుండా ఆ ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి ప్రధాన సంతానం చంపడానికి నేను పంపిస్తూ ఉండగా మిమ్మల్ని కూడా సంహార దూత మీ ఇళ్ళ మీద గుండానే వెళ్తుంది, మిమ్మల్ని తాకదు, అలా వెళ్ళిపోతుంది, మీ గుమ్మాలని అంటుకోదు అని చెబుతూ మీరు ఈ పని చేయాలి. ఏ పని చేయాలని అంటే, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా అన్నాడు, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని మీ కుటుంబముల చొప్పున మందలో నుండి ఒక శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొని మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మీ కుటుంబముల చొప్పున
పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తము, వధించబడిన గొర్రెపిల్ల రక్తం ఉంటుంది కదండి, ఆ రక్తములో హిస్సోపుతో తయారు చేసిన కుంచె, రంగులు వేసుకుంటాం చిన్న చిన్న, మన పాలిష్ చేసుకుంటూ ఉంటాం మన మంచాలకి కుర్చీలకి గోడలకి అయితే రంగులకి కుంచెలు చేసుకుంటాం. అలా హిస్సోపుతో కర్రతో కుంచె చేసుకొని బలి ఇచ్చిన పస్కా బలి పశువు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్తంలో ఆ కుంచె ముంచి ఇశ్రాయేల్ ప్రజలు అందరూ వాళ్ళ గుమ్మముల మీద వాళ్ళ కిటికీల మీద ఆ యొక్క రక్తపు ముద్ర వేసుకోవాలి ఆ కుంచెతో. అప్పుడు ఆ మరణదూత ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల ఊరి మీద గుండానే, వాళ్ళు నివసిస్తున్న ఊరి మీద గుండానే, ఇళ్ల మధ్యలో గుండానే, ఆ వీధిలో గుండానే మరణదూత ఈ యొక్క కొంచెం పస్కా బలి పశువు అయిన గొర్రెపిల్ల యొక్క రక్తంలో ముంచి హిస్సోపు కుంచెతో ముంచి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే గుమ్మముల మీద కిటికీల మీద ద్వారబంధముల మీద కిటికీల మీద ఎవరైతే ఆ పస్కా బలి పశువు యొక్క రక్తమును ముద్ర వేస్తారో ఆ ఇళ్ళన్నీ దాటుకుంటా మరణదూత వెళ్ళిపోయి ఐగుప్తు ప్రజల్లో ఉన్న మొదటి సంతానాన్ని మగపిల్లల్ని చంపేశాడు. ఆ మరణదూతకి ప్రభువైన యెహోవా ఉగ్రత, అది యెహోవా యొక్క ఉగ్రత మరణం చేసేసింది ఫరో దేశంలో. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని చంపలేదండి, ఎవరు మరణం చాలా ఎవరు కూడా మరణించలేదండి. ఎందుకని? పస్కా బలి పశువు అయిన గొర్రెపిల్ల యొక్క రక్తము హిస్సోపుతో తయారు చేసిన కుంచెతో ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని ముద్ర వేయటం వలన మరణదూత సంహార దూత దాటి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న మొదటి సంతానం అంతా బ్రతికారు, అందరూ బ్రతికారండి. ఇశ్రాయేల్ ప్రజలు ఇళ్లలో వాళ్ళ ఎవ్వరూ మరణించలేదండి. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో మొదటి సంతానం అన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. చూసారండి హిస్సోపు మొక్క అనగా, హిస్సోపు అనగా మన ఆధ్యాత్మికమైనటువంటి భావంలోనికి వచ్చేటప్పటికీ హిస్సోపు అంటే ఇప్పుడు మనం మనకి పస్కా బలి పశువుగా అయినది ఎవరు? ఆనాడు గొర్రెపిల్ల. అయితే మన కాలానికి వచ్చేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే బలి పశువుగా మన కొరకు బలి అయి వధించబడి రక్తమును చిందించి ప్రాణం పెట్టారు. ఇప్పుడు రోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, అయ్యా యేసయ్యా, అయ్యా నాయన తండ్రి, మా పాపముల కొరకు మీరు కల్వరి సిలువలో బలి పశువుగా పస్కా బలి పశువు అయిన యేసయ్యా, మా కొరకు కల్వరి సిలువలో రక్తము చిందించిన యేసయ్యా, మీ రక్తము మా మీద ప్రోక్షించండి అయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నామే. హిస్సోపు అంటే ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన అర్థము. హిస్సోపు అనగా ప్రార్థన. హిస్సోపు అనగా ప్రార్థన. మనం ప్రార్థన చేసుకోవాలండి, మన కోసం మన పిల్లల కోసం మనం ప్రార్థన చేసుకోవాలండి. హిస్సోపు అంటే వాక్యం అంటే సినిమాలు చూడొద్దండి, టీవీలు చూడబాకు, సీరియల్స్ ఎందుకు కట్ట చూస్తావు, చర్చికి వస్తావు, పాటలు పాడతావు, వాక్యం చదువుతావు, సువార్తను చదువుతావు, సాక్ష్యం చెప్తావు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తావేంటి అని అంటే గిట్టదండి వాళ్ళకి. మనం చెప్తే వాళ్ళకి గిట్టదు, అదే చేదు. మన వాక్యము చెడు చేసే వాళ్ళకి ఎలాగుంటుందంటే, టీవీ చూసే వాళ్ళకి ఇటు వచ్చి చర్చికి వచ్చి కూర్చుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి టీవీ చూస్తారు. వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, సేవకులు ఏం చెప్తామంటే, టీవీ చూడకూడదు, అందులో సీరియల్స్ చూడకూడదు, బుద్ధులు మారిపోతాయి, మన నడవడికి మారిపోతుంది అని మనం చెప్తుంటే అవి వాళ్ళకి నచ్చదండి. నచ్చకపోవటమే చేదు. వాక్యము హిస్సోప్ అంటే వాక్యానికి గుర్తే, ప్రార్థనకి గుర్తే. మనము ప్రార్థన చేసుకుంటాం. మన హిస్సోప్ అనగా ప్రార్థన. చూడండి, ఇక్కడ హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధకము పై కమ్మిన 2 నిలువు కమ్ములను పాలు రక్తము తాకింపవలెను. మనము హిస్సోప్ అంటే ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేశాడండి. హిస్సోపు గురించి దావీదు గారికి బాగా తెలుసండి.
కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము హిస్సోపు మొక్క గురించి కీర్తనల గ్రంథం రాసినటువంటి దావీదు గారికి బాగా తెలుసండి. ఆ ప్రాంతంలోనే కదా ఆయన ఉన్నది, యెరూషలేములో. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. చూడండి, హిస్సోపు గురించి, హిస్సోపు మొక్క గురించి దావీదు గారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిస్సోప్ అంటే శ్రమ, హిస్సోప్ అంటే శ్రమ. శ్రమ వస్తేనే కదండి మనలో గుణం వచ్చేది. తాగి 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 కిడ్నీలు బాగొట్టుకుంటాడు, గుండె బాగొట్టుకుంటాడు, ఊపిరితిత్తులు బాగొట్టుకుంటా ఉంటారు తాగుబోతోళ్ళు. ఆఖరికి బుద్ధి జ్ఞానం వచ్చి, అమ్మో ఇక నేను తాగను, నా కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి అంట. డాక్టర్లు చెప్తున్నారు, ఇక తాగేవా నువ్వు చచ్చినట్టే అని అంటారు కదా డాక్టర్లు. నువ్వు తాగితే ఈసారి నువ్వు చచ్చిపోతావు, నీ భార్యకి నువ్వు ఉండవు, నీ పిల్లలకు నువ్వు ఉండవు, వాళ్ళు అగమ్యగోచరంగా ఉంటారు, నువ్వు తాగకూడదు అని డాక్టర్లు చెప్తారు. అప్పుడు వాళ్ళకి ప్రాణ భయం వచ్చినాక గుణపడుతుంది గుణం, అప్పుడే తాగటం మానేస్తారు. హిస్సోప్ అంటే శ్రమ. శ్రమలు వస్తాయండి. మనం గుణపడటానికి, మన చెడుతనాన్ని విడిచిపెట్టడానికి శ్రమలు వస్తాయి. మన గర్వం, మన అహం మనలో నుంచి పోవాలనంటే శ్రమలు రావాలి మనలోనికి. హిస్సోప్ అంటే ఇన్నిటికీ సాదృశ్యంగా ఉంది. హిస్సోపుతో నన్ను కడుగు అని ప్రార్థన చేశాడండి. మనం కూడా, అయ్యా నేను పాపిని అంటే పశ్చాత్తాపమునకు కూడా గుర్తుగా ఉంది ఇక్కడ. పాపము ఒప్పుకోవటంలో కూడా గుర్తుగా ఉంది ఇక్కడ. హిస్సోప్ అంటే ఎన్ని రకాలుగా సూచనలుగా ఉన్నాయో ఇక్కడ. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదు గారి వల్లే మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నేను పవిత్రుడిగా ఉన్నట్లుగా హిస్సోపుతో నన్ను కడుగుము అని మనం ప్రార్థన చేసుకోవాలండి. దావీదు గారు మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు ఇక్కడ. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దేనితోనండి మన పాపం కడగబడేది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పస్కా బలి పశువుగా కల్వరి శిలువలో రక్తము కార్చి, రక్తము చిందించి ప్రాణం పెట్టాడండి. క్రీస్తు రక్తములోనే మనము కడగబడతాం. ఇక్కడ హిస్సోపు క్రీస్తు రక్తముగాను పశ్చాత్తాపమునకు ఇక్కడ గుర్తుగా ఉంది. హిస్సోపుతో నన్ను కడుగుము. క్రీస్తు రక్తములో మనము కడగబడాలి. మా క్రీస్తు రక్తములో నన్ను కడుగయ్యా, యేసయ్య మీ రక్తంలో నా హృదయాన్ని కడుగు, నా పాప జీవితాన్ని కడుగయ్యా అని ఇదిగో దావీదు గారి వల్లే మనం ప్రార్థన చేసుకో. అన్నీ తెలుసు కదండి, మన హృదయం ఎలాంటిదో మనకు తెలుసు కదండి. మన హృదయంలో ఎంత కుళ్ళుందో, ఎంత అపవిత్రత ఉందో, ఎంత స్వార్థం ఉందో మన హృదయంలో, ఎంత అహంకారం ఉందో మన హృదయంలో, ఎంత అహంకారం ఉంది, అసూయ నా హృదయంలో అని ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకొని ఇదిగో దావీదు గారు పరిశీలన చేసుకుంటున్నారు. అయ్యా, నా అంతర్యము నాకు జ్ఞానము తెలియజేయము, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, నీవు అంతరంగంలో సత్యము కోరుచు ఉన్నావు. మన అంతరంగములో ప్రభువైన సత్య దేవుడైన యేసయ్య మన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడండి. నా హృదయం, మీ హృదయంలో సత్యముందా? నిజముందా? మోసపూరితమైన హృదయం కలిగిన వారముగా ఉన్నామా? దావీదు గారి వల్ల ఇక్కడ, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగండి, నన్ను బాగుగా హిమము కంటే తెల్లగా నన్ను కడగండి అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడండి. మనము కూడా హిస్సోపు అనగా ప్రార్థన, పశ్చాత్తాపము, క్రీస్తు రక్తంలో మనం కడగబడటం అన్నమాట. హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. హిస్సోపు అంటే ఏంటి? బెత్తము. వాక్యం అంటే ఏంటి? బెత్తము. బెత్తము వాడతాడండి. ప్రభు మాటకి లోబడకపోతే, ప్రభు గద్దించినప్పుడు లోబడకపోతే బెత్తం వాడతాడండి. అంటే శ్రమలు వస్తాయి ప్రభుకు లోబడకపోతే. పౌలు గారు కూడా సంఘాలతో మాట్లాడుతూ చెప్తాడు, నేను
సాత్వికంతో రావాలా మీ దగ్గరికి, మృదువుగా రావాలా, లేకపోతే బెత్తం వాడాలా మీ దగ్గరకు వచ్చి? బెత్తం పట్టుకొని రమ్మంటారా, మృదువుగా రమ్మంటారా, సాత్వికంగా రమ్మంటారా, కోపముతో రమ్మంటారా, బెత్తముతో రమ్మంటారా ఈసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు అని పౌలు గారు కూడా బెత్తం అనే మాట వాడాడండి. హిస్సోపు అనే బెత్తము, హిస్సోపు అనే బెత్తముతో కొడతాడండి ప్రభు మాట వినకపోతే. మన మంచి కోసమే కాదండి ప్రభు మాట్లాడుతున్నది. చెడు చేయబాకండి, మంచిగా జీవించండి, నీతి యథార్థముతో సత్యముతో జీవించండి, అప్పుడు మీ హృదయము నిర్మలముగా ఉంటుందని చెప్తున్నాడు. ఈ మాటలు మన వేదికలో యేసయ్య దీవించునుగాక. ఈ యొక్క సువార్త ద్వారా ప్రభు నామమునికే మహిమ కలుగునుగాక, మనకు రక్షణ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి హిస్సోపు అనే ప్రభ మరి యొక్క మొక్క గురించి ఆధ్యాత్మికమైనటువంటి మర్మములను ప్రభ మీరు మాకు తెలియపరిచినందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ విధంగా నాయన ప్రభ హిస్సోపుతో మా హృదయములను కడగమని, బాగుగా హిమము కన్నా తెల్లగా మమ్మలను మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. వందనాలు.